ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ చిక్కుల్లో పడ్డారా? ఎందుకు ఆయనపై కేసు నమోదైంది? కంపెనీ ఉద్యోగి రాసిన లేఖలో ఏముంది? యాజమాన్యం వేధింపులకు గురి చేసినట్లు అందులో ప్రస్తావించాడా? ఓలా సీఈఓతో పాటు టాప్ అధికారులు ఉన్నారా? అవునని అంటున్నారు బెంగళూరు పోలీసులు. అసలేం జరిగింది? ఇంకాస్త పూర్తి వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేస్తున్న 38 ఏళ్ల అరవింద్ అనే ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 3 ఏళ్లుగా అరవింద్ ఆ కంపెనీలో ఓలా ఎలక్ట్రిక్ హోమోలోగేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. గత నెల అంటే సెప్టెంబర్ 28న అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన అతడి స్నేహితులు చికిత్స కోసం మహారాజా అగ్రసేన హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ రోజునే అరవింద్ మృతి చెందాడు. మృతుడు సోదరుడు అశ్విన్ ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు అక్టోబర్ 6న కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ మరికొందరు అధికారులపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో మృతుడి ఇంట్లో 28 పేజీల సూసైడ్ నోట్ లభించింది. దాన్ని పోలీసులకు అందజేశారు. తనను మానసికంగా వేధించారన్నది ఫస్ట్ పాయింట్. పని ఒత్తిడికి గురి చేశారని మరో పాయింట్. ఆత్మహత్య వెనుక సీఈఓ భవిష్ అగర్వాల్ కారణమని పేర్కొన్నాడు. జీతం చెల్లించకపోవడం వంటి కారణాల నేపథ్యంలో అరవింద్ విషం తీసుకుని మరణించాడని తెలిసింది. అక్టోబర్ 18న నిందితులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓలా ఉద్యోగి అరవింద్ మరణించిన 2 రోజులకు అతడి బ్యాంక్ ఖాతాలో సదరు కంపెనీ నుంచి 17 లక్షల పైచిలుకు డబ్బు జమ అయ్యాయి. నగదు బదిలీపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై హెచ్ఆర్ విభాగం కంపెనీ అధికారులను కుటుంబ సభ్యులు సంప్రదించారు. వారికి సరైన సమాధానాలు లభించలేదు. చివరకు అరవింద్ వస్తువులను తనిఖీ చేయడంతో 28 పేజీల సూసైడ్ నోట్ దొరికిందని కుటుంబ సభ్యుల మాట. ఈ కేసు నిమిత్తం త్వరలో ఆ కంపెనీ సీనియర్ అధికారులను పోలీసులు ప్రశ్నించనున్నారు. మృతుడి కుటుంబానికి మద్దతుగా మొత్తం సెటిల్మెంట్ చేసి డబ్బులను ఖాతాలో జమ చేసింది ఆ కంపెనీ. తమ ఉద్యోగి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. తమపై వస్తున్న ఆరోపణలను ఆ కంపెనీ ఖండించింది. 3 సంవత్సరాలుగా పనిచేసిన అరవింద్ వేధింపులకు గురైనట్లు తమకు ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. తమపై నమోదైన కేసు న్యాయపరంగా ఎదుర్కొంటామని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించింది. For more videos like this, subscribe Big TV channel.